ఒక లారీ చాప్టర్ 1 సినిమా పేరు. ఇందులో లారీ డ్రైవర్ వొకాబులరీ, మాట తీరు, విధి విధానాలు అలా ఉంటాయి. దానివల్ల సర్టిఫికెట్ వాళ్ళు అడిగారు. 12 కట్స్ ఇస్తాము, ఆ కట్స్ ఇస్తే యూబైఏ ఇస్తాము, అవి కూడా తీసేచ్చే యూఏ ఇస్తామన్నారు. నాకు ఫీల్ పోద్ది సినిమాలో లారీ డ్రైవర్ తిరిగి ఇటంటూ కొట్టాలి, అట్లే ఉండాలి. అందుకని ఏ సర్టిఫికెట్ అంటే కొట్టడం బట్టా లేకపోతే బూతులు వాడడం బట్టా ఫీల్ ఉండాలంటే లవ్ స్టోరీ ఉంది, కుటుంబ కథా చిత్రం, ప్రాపర్ లవ్ స్టోరీ ఉంది. పెద్ద నవ్విపోతారు కుటుంబ కథా చిత్రం మీరు తీసారంటే. అవును మేడం, లారీ చాప్టర్ 1 అనేది కుటుంబ కథా చిత్రం. డ్రైవరు అతను ఒక డ్రైవర్, లారీ డ్రైవర్ సంబంధించిన మనిషి, యాక్టర్, హీరో. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు శ్రీకాంత్? అవే అప్పుడు చేసిన బూత్ వీడియోలు అనొచ్చా? ఆ పిచ్చి వీడియోలు నేను 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేను జాబ్ చేశాను మేడం, కొంచెం సంపాదించాను. ఆ డబ్బు కొంచెం కూడబెట్టాను. అండ్ ఆఫ్టర్ యూట్యూబ్, ఫేస్బుక్లో ఒక హాఫ్ అమౌంట్ వచ్చాయి, లైక్ 60-70 lakhs అలా వచ్చాయి. దీన్ని అంతా కూడబెట్టి ప్రాపర్గా వేస్ట్ చేయకుండా నా గోల్ కోసం ఇప్పుడు దాన్ని టెక్నీషియన్లో పంచి ఈ సినిమా చేశాను. అంటే అసభ్యకరమైన వీడియోలు చేసి మీరు 70 లక్షలు సంపాదించారు, అది ఇప్పుడు సినిమాలో పెట్టారు, అది అందరూ చూడాలంటున్నారు. అవి అసభ్యకరమైన వీడియోలు అంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు కదా ఇనీషియల్గా, ఎలా అంటారు? గుర్తుందో లేదో మీరే మిమ్మల్ని అడిగాము చాలాసార్లు, ఎందుకు మీకు అవసరమా, మీకు చెల్లి ఇంట్లో అందరు ఉన్నారు కదా, మీరు ఎందువల్ల ఇలాంటి ఒక పందా ఎంచుకున్నారని చెప్పి ఆ పనులు మానేశారా, కంటిన్యూ అవుతుందా? ఆ వీడియోలు టైం లేక చేయట్లేదు, అదర్వైజ్ చేసేవాడినే. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం గొడవ అయినప్పుడు అది ఆపేశాను. తర్వాత అప్పుడే ఇమీడియట్గా స్టార్ట్ చేశాను లారీ చాప్టర్ 1 సినిమా. సో గొడవ అయినప్పుడు ఆపేశారు అయితే? ఆపేశాను. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా మొదలు పెట్టాను. సినిమా అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కుంది August 2nd. గొడవ అయ్యుండకపోతే ఆపేవారు కదా, అలా కంటిన్యూ చేసుకుంటారు? లేదు, ఆపేయడం అంటున్నా కానీ ఒక 150 వీడియోలు చేశాను గ్యాప్లో, మధ్యలో ఖాళీగా ఉండకుండా. అంటే నాకు వర్కహాలిక్, ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కానీ ఎందుకు అలాంటి వీడియోలు తప్ప చూడరా యూట్యూబ్లో? అంటే ఇది ఓపెన్ అప్ అవుతాం మేడం క్లియర్గా. నేను ఫస్ట్ హైదరాబాద్ యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం, చాలా అవకాశాలు ప్రయత్నించాను, ఎవరు ఇవ్వలేదు. ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే రావాలి మన పైన, వస్తేనే రిటర్న్స్ వస్తాయి, లేకపోతే రావు. అందుకోసం ఏం చేయాలి, వీడిపైన మార్కెట్ ఉందా లేదా అని ఆలోచిస్తారు, ఒక అవకాశం ఇవ్వాలన్నా లేదా డబ్బులు పెట్టాలన్నా. సో ఇమీడియట్లీ వాట్ ఐ డిడ్, చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, వరల్డ్ కమిడియన్స్ ఉన్నారు బెస్ట్, మన బిత్తిరి సత్తి, ఇటువంటి వాళ్ళలాగా ఏదైనా ఒక టాస్క్ చేసి మనం పేరు తెచ్చుకున్న తర్వాత యాక్టర్గా ప్రయత్నం చేద్దామని నేను చిన్న కెమెరా కొనుక్కొని మొదలు పెట్టాను. కానీ ఆ వీడియోలు వర్కౌట్ అవ్వాలా, నా యాటిట్యూడ్కి, నా పర్సనాలిటీకి సెట్ అవ్వాలా. అప్పటికే బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్, ఆ టైప్ చేద్దామని చేశాను. అంటే ఫస్ట్ యాక్టర్ అవ్వాలి, తర్వాతే సినిమా చూద్దాం, ఏదైనా యూట్యూబ్లో చేయాలని. అప్పుడు ట్రెండింగ్లో ఏమున్నాయని ఆలోచిస్తే ప్రాంక్స్ ఉన్నాయి. అట్లా తెలియక మొదలుపెట్టా ప్రాంక్ ఛానల్. అండ్ ఆ ప్రాంక్ అంటంగానే వాళ్ళందరూ ప్రాంక్ అన్నా, నేను ప్రాంక్, బట్ ఇట్స్ ఏ స్క్రిప్టెడ్ షార్ట్ ఫిల్మ్ టైప్ కంటెంట్ వాట్ ఐ మేడ్ యాక్చువల్లీ. సో నేను దాన్ని అలా చెప్పుకోగలను హానెస్ట్లీ మేడం, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి చెప్తున్నా, ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్తో చేసుకున్నాం. ప్రాంక్ అంటే తెలియని వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టేది, వాళ్ళని ఏదన్నా కొంచెం ఇబ్బంది పెట్టేది ప్రాంక్ అంటారు. మరి ఎందుకు ఆవిడకి, కళ్యాణి గారికి అంత కోపం వచ్చినప్పుడు? ఆ టైంలో సిచ్యువేషన్ మీకు తెలిసిందే కదా, నా దగ్గరకు వచ్చింది, డబ్బులు అడిగింది, ఇలా చేసింది, నేను మహిళా సంఘం అది ఇది అని చెప్పారు అని అన్నారు కదా. అదే అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆగిపోయిందా అంతా అవన్నీ? అది ఇప్పుడు కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి, వాయిదాలు. కోర్టులో వైపు మీరు సినిమా తీసుకుంటూ కూర్చున్నారు. కోర్టులో 3 సెషన్స్ అయినాయి, పిలుస్తారు కదా వాయిదాలకి, వెళ్ళాము. ఆమె రాలేదు, ఆబ్సెంట్ పెట్టింది, నేనైతే వెళ్ళాను. అండ్ నా సినిమా చేసుకుంటూ ఉన్నాను. అది సో అయితే ఇప్పుడు 70 లక్షలు యాక్టర్ అవ్వాలని వచ్చి అవి చేశాను, ఆ వీడియోలు చేసి ఫేమ్ అయ్యాను. ఫేమ్ అయ్యా కదా, ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారని ఇప్పుడు కూడా వెతికాను, ఎవరు నాకు అవకాశాలు ఇవ్వలేదు. సో ప్రొడ్యూసర్ వచ్చాడు, నేను 50 పెడతా, నువ్వు 20 పెట్టు, 70 లక్షల్లో మంచి సినిమా తీద్దాం అన్నాడు. సరే అని నేను 15 లక్షలు పెట్టి మ్యూజిక్ చేయించా. కట్ చేయొచ్చే, ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా అయిపోయింది. ఆ సినిమా పేరు కొత్తపేట గ్రామం. అందులో సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ సినిమా. నా ఆడియన్స్కి నేను ఆల్రెడీ మాట ఇచ్చా ఆ సినిమా చేయాలని, కానీ ఆ సినిమా అయిపోయింది. సో ఇట్లా కాదురా, ఎవడు మనకి ఇవ్వట్లేదు, మనం సాధించాలంటే. మీరు ఈ స్థాయి తప్ప మాట్లాడారు అనమాట. ఒక సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్, ఒక బూతు, ఒక 10 మంది లారీ డ్రైవర్ కాబట్టి కొట్టాలి, అన్ని బూత్ అని మీరు అంటున్నారు, కమర్షియాలిటీ అని మేము అంటున్నాము. బూత్ అంటే ఐ టెల్ యూ, ఇండివిజువల్ పర్సన్ హ్యాస్ ఇండివిజువల్ మొరాలిటీ, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. రెడ్ లైట్ వేసి తాగాలి, ఇలా ఉంటుంది. ఉదాహరణ, పూర్వకాలము ఒక ఊరిలో బాగా వాక్చాతుర్యం ఎవరికైతే ఉంటుందో వాడికి పవర్ ఉండేది, వాడే రాజకీయ నాయకుడు అయ్యేవాడు. ప్రజలందరూ వెనకబడి ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా మెసేజ్ చెప్పాలని సందేశాత్మక చిత్రాలు తీసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు రాకెట్ సైన్స్, వేరే దేశాలకు ఎగురుతున్నాం, అన్ని తెలిసేసుకున్నాం. ఇప్పుడు ఏమి మెసేజ్లు చెప్పాల్సిన అవసరం లేదు, కమర్షియాలిటీ ర్యాట్ రేస్ అయిపోయింది. పొద్దున్న లేచి 1 సెకండ్లో చూడడమా, స్కిప్ చేయడమా, ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మేనేజర్ ఉంటాడు, రెండుసేపు సైలెంట్గా ఇన్స్టాగ్రామ్ సర్చ్ చేయడం, మళ్ళీ ఆఫ్ చేయడం, అటు చూడడం, ఇట్లా జరుగుతుంది కమర్షియాలిటీ. సినిమా ఇండస్ట్రీ కూడా అలా అయిపోయింది. సో దాన్ని మీరు బూత్ అంటున్నారు, కానీ అది కమర్షియాలిటీ అని మేము అంటున్నాం. బూత్ ఎందుకు అయింది? రాజీవ్ గారు ఎర్రచీర అని ఇప్పుడే పోస్టర్లు రిలీజ్ చేశారు, ఆయన అందరే బూత్ అని. అన్న ఎందుకంటారు బూత్? అసలు బూత్ ఏంటి? కమర్షియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టర్ తన పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చింది, ఇంట్లో నుంచి పర్మిషన్, హస్బెండ్ నుంచి, ఫ్రెండ్ నుంచి, అందరి నుంచి, పేరెంట్స్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి తను యాక్ట్ చేస్తుంది సినిమాల్లో. బూత్ అని మీరు ఎందుకంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చకపోతే చూడొద్దండి. తప్పకుండా చూడము, కానీ మీరు ఏం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి. నేనేం చేయలేదు. నా సినిమాలో ప్రాపర్గా సెన్సార్ అందుకే ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ABC ఇచ్చింది. చూస్తారు, సర్టిఫికేట్ చూసి నచ్చిన వాళ్ళు వెళ్తారు సినిమాకి. వాట్స్ రాంగ్ ఇన్ దట్? అది కూడా పాన్ ఇండియా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ.
5 భాషల్లో ఫస్ట్ సినిమానే ఫస్ట్ సినిమానే మీరు ఆ పాన్ ఇండియా లారీ చాప్టర్ 1. సాహసం. మీకు థియేటర్లు ఇచ్చారా ఇక్కడ? థియేటర్లు ఉన్నాయి మేడం, 150 థియేటర్లు దొరుకుతున్నాయి. సినిమా హిట్ అయితే పెంచుతారు. ఎవరైనా చేయాల్సిన బిజినెస్ పరంగా ఫస్ట్ తక్కువ వదలాలి, పాసిబిలిటీ ఉంటే పెంచాలి. ఇందులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఇంకా అన్ని మీరే, మ్యూజిక్, స్టోరీ అన్ని నేనే. అంటే హీరో కూడా మీరే, హీరో కూడా నేనే. హీరోయిన్ మాత్రం మీరు కాదు. నేను ఎలా అవుతాను? నేను అబ్బాయిని కదా, పురుషుని కదా. సో అయితే మీరు అన్ని మిగతావన్నీ మీరు చేసుకున్నారు, ఏకపాత్రాభినయం. ఎస్ మేడం. బోల్డ్ అంత దుస్సాహసం అని చెప్తారు చాలా మంది. దుస్సాహసం అనద్దు మేడం, ప్యాషన్ అంటారు. ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే పని గురించి పూర్తిగా నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, 25 ఏళ్ల వరకు జాబ్ చేశాను. తర్వాత నాకు ప్యాషన్ సినిమా ఇండస్ట్రీ పైన కలిగింది. సినిమా ఇండస్ట్రీ, సినిమా తీయాలంటే ఏం తెలుసుకోవాలి సినిమా గురించి తెలుసుకున్నాను. చెన్నైకి వెళ్ళాను, డైరెక్షన్ కోర్స్ చేశాను చెన్నై లయోలా కాలేజ్లో. హైదరాబాద్ వచ్చాను, చాలా చిన్న సినిమాలో పనిచేశాను. అండ్ పేర్లు పడలేదు అక్కడక్కడ, కానీ చేశాను. తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేశాను, ఎడిటింగ్ నేర్చుకున్నాను, సినిమా చేశాను. నా సినిమాకి నేను పని చేసుకున్నాను, తప్పేముంది? తప్పదు, మీ సినిమాకి పనిచేయడం తప్పని కాదు. ఇలాంటి సినిమాలతో ఏం చేయదలుచుకున్నారని చెప్పి త్రిపురనేని చిట్టి గారు అందరికీ సుపరిచితులు, రాజకీయ నాయకులు, అలాగే వారి గురించి పరిచయం అవసరం లేదు, రైటర్ అండ్ ఆల్సో అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి చిట్టి గారు జాయిన్ అవుతున్నారు. చిట్టి గారు, ఇతని పేరు మీరు చూసే ఉంటారు, ఆసం శ్రీకాంత్ రెడ్డి అని 4-5 ఏళ్ల క్రితం ఏదో ఒక ట్యూబ్ చేసి గొడవ కూడా అయింది. మీరు బాగా సపోర్ట్ చేశారు కదా మేడం కి, అబ్బాయికి, అదే కరాటేకి. నాకు ఎందుకు చేయలేదు సార్ అప్పుడు? నేను అబ్బాయినే కదా, మీ జెండరే కదా. జెండరే అవ్వచ్చు, కానీ అక్కడ విషయాన్ని బట్టి కదా ఎవరు సపోర్ట్. సార్ ఇప్పుడు శ్రీకాంత్ గతంలో చేసిన తప్పేంటి మీ దృష్టిలో? ఇప్పుడు సినిమా తీసి సినిమా ఏ సర్టిఫికేట్ వచ్చిందిట? 6 భాషలట, 5 భాషల్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. సో మీ కామెంట్స్ సార్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను, చాలా మంచి సినిమా తీయటం అనేది తప్పులేదు. సినిమా తీయటంలో ఎలాంటి సినిమా తీస్తున్నాము ఏమిటనేది ముఖ్యం. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు మొదలెట్టినాక చాలా సినిమాలు తప్పుడు సినిమాలు, ఇండస్ట్రీ యొక్క బరువు తీసేసే సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమా తీసే వాళ్ళనే బ్లేమ్ చేసేది. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమాని, ఈ ప్లాట్ఫామ్ని వాడుకుని సినిమా ఇండస్ట్రీకి చెడ్డ పేరు తీసుకొచ్చే, ఇండస్ట్రీని ఒక దరిద్ర పేరు తీసుకొచ్చే పనులు చేయొద్దని. అంటే ఇప్పుడు సినిమా ఇది దరిద్రపు సినిమా అది ఇది అని ఎవరు డిసైడ్ చేస్తారు సార్? అది ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు. డబ్బులు ఆదాయం లేకుండా చేయడు కదా. ఆవేశపడద్దు, పెద్దవారు చెప్తున్నారు. ఆదాయం అనేది వేరు. ఆదాయం రెడ్ లైట్ ఏరియాలో కూడా ఆదాయం వస్తుంది, బ్లూ ఫిలిం తీసినా ఆదాయం వస్తుంది. అది కాదు ఆదాయం కోసం సినిమాలు తీస్తామని కాదు. ఆదాయం అనేది ఆదాయం, వ్యాపారమే, అక్కడ వ్యాపారమే. కానీ సమాజాన్ని దృష్టి పెట్టుకుని మన చుట్టూ ఉన్న దీన్ని దృష్టి పెట్టుకుని తీయాల్సిన సినిమాలు ఉంటాయి. నా లారీ చాప్టర్ 1 అదే సినిమా సార్. ఏది? లారీ చాప్టర్ 1 సినిమా చేశాను. ఆ సినిమా అదే సినిమా పేరు, లారీ చాప్టర్ 1. సినిమా అదే. సినిమాలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 3 ఉన్నాయి. ఒకటి షూటింగ్ అయిపోయింది, 3 గంటల సినిమా, చాలా పెద్ద కమర్షియల్ సినిమా. అయితే ఈ సినిమా నాది బూత్ సినిమా కాదు, ఉదాహరణ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ రొమాంటిక్ సినిమా, కుటుంబ కథా చిత్రం ఇది. అయితే సినిమా తీస్తే తప్పులేదు, దాన్ని ఎవడు తప్పట్టు, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు కనుక అది ఫ్యామిలీ డ్రామా కమర్షియల్ సినిమా, నథింగ్ రాంగ్. చాలా మంది తీస్తారు, తీయొచ్చు, దాంట్లో తప్పులేదు. దాంట్లో నేను విన్న మరి ఎంతవరకు నిజమో నాకు, నేను విన్నది వేరే విన్నాను. ఏదో కరాటే లక్ష్మి గురించి, కరాటే క్యారెక్టర్ ఏదో పెడుతున్నాడని ఇలాంటివన్నీ విన్నా. అవన్నీ ఉంటే మీరు సినిమాలు చేసి పడేస్తారు అలాగా, వాళ్ళ మీద వాళ్ళ క్యారెక్టర్లు పెట్టి వాళ్ళని కించపరిచి. లేదు మేడం, లారీ డ్రైవర్ కథ నేను తీసింది, లారీ డ్రైవర్ కథ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. యాక్చువల్గా ఆమె లేదు, ఎవరు చెప్పారు మీకు? రేపు ట్రైలర్ వస్తుంది చూడండి, ఆవిడ లేదు. నా సినిమా కంప్లీట్లీ నా సినిమా ఏంటంటే బీరు తాగితే ఇంత మత్తు వస్తుంది, బ్లిస్, ప్లెజర్. ఎవరైనా ఆనందం కోసం సినిమా దేనికి చూస్తారు? ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు సినిమా అంటేనే అది నా అభిప్రాయ ప్రకారం. దాంట్లో కొంచెం సందేశం యాడ్ చేస్తే వాళ్ళు మహానుభావులు, యాడ్ చేయని వాళ్ళు కమర్షియల్ మనుషులు. సో సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. నా సినిమా నేను ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ, ఊపు దానికోసం తీసా నా సినిమా. సో నా సినిమా ఒక బీరు కొడితే ఇంత ఉల్లాసం, ఉత్సాహం కోసం ఎలాంటి సినిమాలు తీస్తారో తెలుసు మేడం. అట్ట కాదు మేడం, సినిమా నిర్వచనమే అది. నన్ను అడిగితే ఒక కళని మెసేజ్ ఓరియంటెడ్లో చెప్పచ్చు, కళాత్మకంగా చెప్పచ్చు. సినిమా అనేది కళ. నా విధానంలో నేను అనేది ఏంటంటే ఉల్లాసం, ఉత్సాహం తెప్పిస్తే ఆడియన్స్ ఎక్కువసేపు ఎంగేజ్ అవుతాయి. కమర్షియల్ గా పండుద్ది. నువ్వు అడిగే పాయింట్, నువ్వు ఆవిడ అడుగుతుంది వేరు, నువ్వు చెప్తుంది. ఉల్లాసం, ఉత్సాహం అనేది రకరకాల నవరసాల్లో ఏ రసం తీసుకున్నా ఉల్లాసం తీసుకుని, దీంట్లో నవరసాల్లో నేను కామరసం తీసుకుని దాన్ని ఉల్లాసం తీసుకొస్తాను అనుకో, అది యాక్సెప్టబుల్. అంటే నవరసాలు అని అంటున్నారు, కళలో నవరసాలు అంటున్నారు కదా. సినిమాలో నవరసాలు ఉంటాయి, నవరసాల్లో నా దాంట్లో కూడా కామం ఉంది,
లేదనిలే, రొమాన్స్ ఉంది, కానీ యాక్షన్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, దేశానికి సంబంధించిన భద్రత ఉంది నా కథలో లారీ చాప్టర్ 1లో. అయితే ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది, 2 కొడితే ఇంత, 3 కొడితే ఇంత. నా సినిమా అది 3 బీర్ల కాస్ట్ 1000 రూపాయలు అనుకోండి, నాకు బీర్ అలవాటు లేదు, రేటు తెలియదు, కానీ నా సినిమా 80 నుంచి 150 రూపాయలు టికెట్, అంత దమ్ము వస్తుంది. సినిమా చూస్తే నిరుత్సాహపరుడు, మోటివేషన్ అయ్యి రే ఏదో సాధించాలరా, వాన్లాగా ఉండాలరా హీరో, వాన్లా ఉండాలరా నిజ జీవితంలో, అలాంటి మోటివేషన్ ఉంది నా సినిమాలో. హీరో హర్షవర్ధన్ క్యారెక్టర్కి మీరే హీరో, నేనే హీరో. చాలా సాలిడ్గా ఉంది సినిమా. టెంపో 3 గంటలు ఉంటుంది, నాన్ స్టాప్ ఉంటుంది రైట్ ఓపెనింగ్ నుంచి. సార్ చిట్టి గారు, అంటే మీరు మీ అపారమైన అనుభవంతో ఇండస్ట్రీలో ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ వచ్చి, సరే అతను కష్టపడి సంపాదించి ఊరు ఇంట్లో వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ సిటీలో స్ట్రగుల్ అయ్యి, ఒకటి సమాజానికి చేస్తున్న మంచి ఏమైనా ఉందా ఇలాంటి సినిమాల్లో, రెండోది అతను మంచి చేసుకునే అవకాశాలు అయినా ఉన్నాయా? అంటే ఇప్పుడు తను చెప్పిన కంటెంట్ ప్రకారం, తను చెప్పిన మాట ప్రకారం నిజంగా హార్ట్ఫుల్గా తను చెప్తుంది నిజమే. దాంట్లో ఖచ్చితంగా సిస్టర్ సెంటిమెంట్ అవి ఉన్నాయి, దేశానికి అవసరమైన సందేశం చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇట్ ఈస్ సినిమా ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ రిలవెన్స్ తోటి అది కావాలి. అది తీస్తే తను చెప్పిన దాంట్లో అది ఉన్నట్టు చెప్తున్నాడు. అది కనుక తీస్తే అలాగే తీస్తే అది నిజంగా అప్రిషియబుల్, డెఫినెట్గా అప్రిషియబుల్. సార్ ఒకసారి అతను మీ ఐటమ్ సాంగ్ పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ వినండి సార్, సాహిత్యం ఇప్పుడు చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయి. కాదు కాదు ఏం బాక్ ఒకసారి వినండి, ఆగండి మీరు శ్రీకాంత్ చెప్పండి. ఆ పాటలో చూడండి పచ్చి బూతు, మళ్ళీ అంటే ఇప్పుడు పాట సాహిత్యం మేడం, అది ఒక్కొక్కరు రాసే లిరిక్ రైటర్ తన ఆలోచనను ఆ విధంగా డిస్కస్ చేస్తారు. మాస్ పీపుల్ వాళ్ళకు ఇలా కావాలి, కమర్షియల్ గా వైబుల్ అవ్వాలి, మనం ఇక్కడ బతకాలి అంటే వాళ్ళకి అట్రాక్టింగ్ గా చెయ్యాలి అని కమర్షియల్ గా రైటర్ రాసిన విధానం అది. రైటర్ మన కాదని బట్టి చెప్తే రాస్తాడు, రైటర్ రాస్తే కదా. బీర్లు బొంగాలే, బిర్యానీ మెయ్యాలే, మంచికి మటన్ ముక్క కావాలి, బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి. అరే డీజిల్ మందుకు డబుల్ మత్తెక్కిచ్చే పాట పెట్టరా. పాట రెడీ అన్నా, బాబే లేట్. ఓయ్ పోరి లేట్ ఏందే. బ్యాటింగ్ అయిపోయాక డీపు స్లీప్ వేసాను, మీలో రెస్టారెంట్ కళ్ళకొచ్చి మేలుకున్నాను. సాహిత్యాన్ని తను ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఊరూరు తిరిగి డాన్స్ చేస్తుంటది. సాహిత్యం సెన్సార్ అయింది, ఏ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, ఇంకేం లేదు. ఈ పాటలో ఏం కట్ చేయలే వాళ్ళు, అందుకే ఏ ఇచ్చారు. బాగుందండి అని అప్రిషియేట్ కూడా చేశారు నన్ను. సరే